హాయ్ అండి. సో టుడే రెసిపీ అయితే చూసేస్తారు కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇదైతే అమ్మమ్మల కాలం నాటి రెసిపీ. వేడివేడి అన్నంలో ఇలా చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో వీడియోగా చూస్తున్నారు కదా, చేసుకునే ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా ఈజీ. అప్పటి కాలంలో మసాలాలు ఏమీ లేకుండా, ఆయిల్ కూడా ఏమీ వాడకుండా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుని తినేవాళ్ళు. సో చాలా బలంగా ఉండేవాళ్ళండి. సో ఇక్కడైతే చూసేస్తారు కదా, ముందుగా అయితే చింతపండు నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్న తర్వాత వెండి మిరగాయలను వేయించేసుకొని సాల్ట్ ఎండుమిరగాయలు కలిపి ఈ విధంగా చేసుకొని చింతపండు రసాలు అయితే కలిపేసుకోవాలండి. సో ఫైనల్గా అయితే దీనిలో వచ్చి పిప్పిని తీసివేసి దీనిలో అయితే మనం ఆనియన్స్ కట్ చేసుకొని కలుపుకొని వేడి అన్నం వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో వీడియో అయితే నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.